వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. సంప్రదాయ వైభవంతో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు. కూటమి నాయకులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఎన్నికల హామీలో విడుదల చేసిన మేనిఫెస్టో పత్రాలను దగ్ధం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్న నిరుద్యోగ భృతిని అమలు చేయకపోవడం సిగ్గుచేటైన చర్య అని ఏఎఫ్ఐఎఫ్ మండిపాటు. రైలుపై జారిపడిన క్రేన్, 22 మంది మృతి. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం. పీపీపీ విధానం విడనాడే వరకు ఉద్యమం. నర్సన్నపేట పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నిరసన. అరసవల్లిలో సామాన్య దర్శనానికే పెద్దపీట. గర్భగుడి ఎదుట 4 వరుసలు. ఉత్సవాల నిర్వహణలో లోటుపాట్లు ఉండకూడదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశం. సంప్రదాయాలను యువత కొనసాగించాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. మన తరువాత తరాలకు ఆచార సాంప్రదాయాలను చేరవేసే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాకుళంలోని తన స్వగృహంలో భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన చెంచులతో ముచ్చటించారు. భోగి అందరికీ భోగభాగ్యాలు అందించాలని ఆకాంక్షించారు. కూటమి సర్కార్ ప్రజారంజక పాలనలో ప్రతి పల్లెల్లో సంక్రాంతి శోభ మెండుగా కనిపిస్తుందని, ప్రతి ఇంట సిరుల సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. పుట్టిన ఊరికే పంచే మమకారమే నిజమైన సంక్రాంతి అని చెప్పిన రామ్మోహన్ నాయుడు భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, రంగవల్లులు, డూడు బసవన్నలు, పతంగుల సందడితో అందరూ ఆనందంగా పండుగను జరుపుకోవాలని కోరారు. తెలుగు ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ఈ యొక్క భోగి సందర్భంగా ప్రతి ఒక్కరు ఇంటిలో, మనసుల్లో, కుటుంబాల్లో ఉన్నటువంటి చెడంతా కూడా భోగి మంటల్లో వేసి కొత్త ఆశలకు, కొత్త విషయాలకు, కొత్త జీవితానికి నాంది పలకాలని, ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా వెలుగులు నిండాలని మరొకసారి మీ అందరికీ కూడా ఈ యొక్క భోగి సందర్భంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఈ యొక్క సంక్రాంతి ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా మంచిని నింపుతూ ఆనందంగా, ముఖ్యంగా మన రైతులు జీవితాల్లో కూడా ఆనందం నింపే విధంగా ఉండాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ప్రధాని మోడీ తోడ్పాటుతో ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా మార్చే కీలక ప్రాజెక్టులు మరికొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని, వ్యవసాయం, ఉపాధి విషయంలో విప్లవాన్ని చూపిస్తామని స్పష్టం చేశారు. భోగాపురం జూన్ కన్నా ముందే ప్రారంభించామని స్పష్టం చేసిన రామ్మోహన్ నాయుడు దానికి అనుసంధానంగా శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని అన్నారు. వచ్చే సంక్రాంతి నాటికి సరికొత్త ఉత్తరాంధ్ర సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులతో పండుగను క్షేమంగా జరుపుకోవాలని, అంత్యక్షేమంగా ప్రయాణాలు సాగించాలని కోరారు. ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేయాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం నర్సన్నపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జిల్లా స్థాయి నేతలంతా భోగి మంటల్లో కూటమి పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ కాగితాలను వేశారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వేళ భోగి మంటల్లో ప్రభుత్వ ప్రైవేటీకరణ ఉత్తర్వుల కాపీలను దగ్ధం చేసి నిరసన తెలిపినట్లు చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కృష్ణదాస్ విమర్శించారు. నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాలు ఊసేలేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో అసలైన సంక్షేమ పథకాలను అటకెక్కించి నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విడుస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో అవినీతి, అక్రమ మద్యం అమ్మకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలోని నాయకులు ప్రజాపక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, టెక్కిలి సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమ్దల్ వలస సమన్వయకర్త చింతాడి రవికుమార్, ఇచ్చాపురం సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, రాష్ట్ర సిఈసి మెంబర్ పిరియా సాయిరాజ్ పాల్గొన్నారు. వారితో పాటు యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామ్మనోహర్ నాయుడు, జిల్లాలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
రథసప్తమి ఉత్సవాల నిర్వహణపై జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అరసవల్లి రథసప్తమి ఉత్సవాల్లో స్వామివారి దర్శనం కోసం సామాన్య భక్తులకు అగ్రతాంబూలం ఇస్తున్నామని, గర్భగుడి ఎదుట 4 వరుసల్లో దర్శనం కల్పించడం ద్వారా భక్తుల క్యూలైన్లు వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉత్సవాల నిర్వహణపై జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని, ప్రతి సెక్టార్లో కీలక శాఖల అధికారులు అందుబాటులో ఉండి పర్యవేక్షించాలని ఆదేశించారు. దర్శన ఏర్పాట్లపై కలెక్టర్ ప్రత్యేక దిశానిర్దేశం చేస్తూ ప్రముఖుల రాకల వల్ల సామాన్య భక్తుల క్యూలైన్లకు ఎక్కడా అంతరాయం లేకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దాతల పాసులు ఉన్నవారికి నేరుగా ప్రవేశం ఉంటుందన్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక ప్రత్యేక వర్గానికి ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కేఆర్ స్టేడియంలో చిన్నారుల కోసం కిడ్స్ జోన్, అమ్యూజ్మెంట్ పార్క్ ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఆహారం పంపిణీ చేసే దాతల కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల విషయంలో రాజీ పడకూడదని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. క్యూలైన్ల వద్ద భక్తులకు ఎండ తగలకుండా షేడ్ నెట్లు, చల్లని మజ్జిగ పంపిణీకి ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ప్రతిష్టను చాటి చెప్పే ఈ రథసప్తమి వేడుకలను దిగ్విజయంగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బందోబస్తుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని, భక్తుల రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి సందర్భంగా పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఏర్పాటు చేసే పార్కింగ్ స్థలాల్లోని వాహనాలు నిలుపుదల చేయాలని, విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందికి భక్తులంతా సహకరించాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్పీ లక్ష్మణమూర్తి, ఆర్డీఓ సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, మున్సిపల్, అరసవిల్లి ఆలయ సిబ్బంది, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. థాయిలాండ్లో ఘోర ప్రమాదం జరిగింది. కదులుతున్న రైలుపై ఓ క్రేను జారి పడడంతో బోగీలు పట్టాలు తప్పాయి. ఈ దుర్ఘటనలో 22 మంది మృతి చెందినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. బ్యాంకాక్కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సికియో జిల్లాలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ నిర్మాణ పనుల్లో ఉన్న ఓ క్రేను అదుపు తప్పి ఒక్కసారిగా కింద పడింది. అదే సమయంలో కింద ఉన్న పట్టాలపై నుంచి ఓ ప్రయాణికుల రైలు వెళ్తుంది. క్రేన్ పడడంతో ఆ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 22 మంది మృతి చెందగా మరో 60 మందికి పైగా గాయాలు పడినట్లు పోలీసులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బోగీలో చిక్కుకున్న వారిని వెలికితీస్తున్నట్లు తెలిపారు. రైలు బ్యాంకాక్ నుంచి వుబోన్ రాజధాని ప్రావిన్స్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రైలుకు మొత్తం బోగీలు ఉండగా చివరి 2 తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాద సమయంలో రైల్లో 195 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విజేతలకు బహుమతులు అందజేసిన శాసనసభ్యులు కోన రవికుమార్ మరియు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం ఒండ్రజోల గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా బామిడిరాజు అమ్మగారైన బామిడి సుశీలమ్మ జ్ఞాపకార్థం నిర్వహించిన మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఘనంగా జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన మొదటి 3 జట్లకు బహుమతులు అందజేసిన రాష్ట్ర పీఎస్సీ చైర్మన్, ఆంధ్రవలస శాసనసభ్యులు కోన రవికుమార్ మరియు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు, అలాగే ఒడిశా గజపతి జిల్లా పర్లాకిమిడి శాసనసభ్యులు రూపేష్ పానిగ్రహి, బీజేపీ సీనియర్ నాయకులు తిరుపతి పానిగ్రహి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీర్తిశేషులు బామిడి సుశీలమ్మ సేవాభావాన్ని స్మరించుకుంటూ ఇలాంటి క్రీడా పోటీలు గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామస్తులు ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతిని అమలు చేయకపోవడం సిగ్గుచేటైన చర్య అని ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడి యుగేందర్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్న నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారాలు, నిరుద్యోగ భృతిని అమలు చేయకపోవడం సిగ్గుచేటని ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడి యుగేందర్, ఏవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసులు అన్నారు.
నర్సన్నపేట నియోజకవర్గం కేంద్రంలో మేనిఫెస్టో పత్రాలను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలులో భాగంగా యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని లేదా నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతను ఆదుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వ నాయకులు ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసే పరిస్థితి లేదని అన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి భోగి మంటల్లో మేనిఫెస్టోను దగ్ధం చేశాం. ఆ రోజు ఎన్నికలు రాకముందు, అధికారంలో రాకముందు ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు నిరుద్యోగులు పూర్తిగా ఆదుకుంటాము, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము, తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు 2 సంవత్సరాలు కాలయాపన చేస్తూ ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు కాగా ప్రత్యేకంగా పరోక్షంగా ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్డీఏ గవర్నమెంట్ 2 సంవత్సరాలు కాలయాపన చేస్తూ సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో? మీరు ఎంతమందికి ఉపాధి కల్పించారు? ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారని తక్షణమే ఈ రాష్ట్రంలో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అన్ని ప్రభుత్వ శాఖల్లో 2,35,000 పోస్టులను భర్తీ చేసి రాష్ట్రంలో నిరుద్యోగమే లేకుండా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మాటను మర్చిపోయి నిరుద్యోగ ఆంధ్రాగా మార్చారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మొద్దునెదురు వీడి ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేసి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పించి ప్రతి జనవరి నెలలో విడుదల చేస్తామన్న జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే నడిపిస్తామని మంత్రి నారా లోకేష్ ఈ రోజు అధికారం చేపట్టిన తరువాత పీపీపీ విధానమును తీసుకువచ్చి 10 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకుంటుందని, తక్షణమే మెడికల్ కళాశాలలలో ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వ రంగంలోనే నడపాలని డిమాండ్ చేశారు. బాబుస్తే జాబ్ గ్యారంటీ అని కూటమి ప్రభుత్వం పాదయాత్రలో, అదేవిధంగా నారా లోకేష్ యువగలం పాదయాత్రలో చేసినప్పుడు మేము అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో 2,35,000 పైచిలకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వ నాయకులు ఇంతవరకు కూడా భర్తీ చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు చెల్లిస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరము జనవరి రాగానే నిరుద్యోగులకు శుభవార్త చెప్పి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వ నాయకులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అదేవిధంగా నారా లోకేష్ గారు ఎన్ని జాబ్ క్యాలెండర్లు మీరు రిలీజ్ చేస్తారని మేము ఈరోజు ఏఐవైఎఫ్ గా నిలదీస్తా ఉన్నాం. అందరికీ వైద్య, విద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు బి ఆమోష్, బి విజయ్, జి వసంతరావు, ఏ రమణ, ఆర్ తేజ తదితరులు పాల్గొన్నారు. ఆచార సంప్రదాయాలను చేరవేసే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. మన తరువాత తరాలకు ఆచార సంప్రదాయాలను చేరవేసే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి మమగాన్ తన స్వగ్రామంలో భోగి మంటలు వేశారు. భోగి అందరికీ భోగభాగ్యాలు అందించాలని ఆకాంక్షించారు. పీపీపీ జీవో కరపత్రాలను భోగి మంటల్లో దహనం చేసే కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు గొర్ల కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో నర్సన్నపేటలో పీపీపీ జీవో కాపలను భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమంలో హెచ్చెల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వైసీపీ ఇన్ఛార్జ్ గొర్ల కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తన బినామాలకు దోచిపెట్టడానికి చంద్రబాబు పీపీపీ విధానం తెస్తున్నారని, దీనివలన పేద విద్యార్థులు మెడికల్ చదువులకు దూరం అవుతున్నారని అన్నారు. జగనన్న పేదల ప్రభుత్వం నడిపిస్తే చంద్రబాబు పెత్తందార్ల ప్రభుత్వం నడిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. సంప్రదాయ వైభవంతో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు. మండల కేంద్రంలో బుధవారం అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వాన కూటమి నాయకులంతా కలిసి ఈ వేడుకలు నిర్వహించారు. సంక్రాంతి వైభవాన్ని చాటి చెబుతూ సాంస్కృతిక సంబరాన్ని గుర్తు చేస్తూ అంగరంగ వైభవంగా వేడుకల నిర్వహణ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. భోగి మంటలతో ఆరంభమై రంగవల్లులతో తీర్చిదిద్దిన ప్రాంగణాలు వేదికగా శోభామాయంగా నిలిచాయి.
వేడుకల్లో భాగంగా ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించారు. ఆనందోత్సాహాల నడుమ పౌర సంస్కృతిని ప్రతిబింబిస్తూ భారతీయుల విలువలను చాటి చెబుతూ రైతులకు మేలు చేకూరాలని ప్రార్థిస్తూ పుష్యలక్ష్మికి ప్రత్యేక పూజలు చేశారు. పాడి పంటలకు నిలయంగా నవ్యాంధ్ర విరసిల్లాలని సకల జనుల హితం కోరిన మంత్రి అచ్చెన్న సంక్రాంతి పండుగ సందేశం అందించారు. సంప్రదాయ సంబరం సంస్కృతులకు నిలయమని సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, టెక్కిలి ఆర్డీఓ కృష్ణమూర్తి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఉషా పద్మిని ఛాయ శ్రీ సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణం జరిపారు. ఉదయం 8 గంటలకు పుష్ప బహుళ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పలి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్వీడి ప్రసాద్లు తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ మరియు వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఐ లవ్ యూ హిరమండలం గుర్తు చిహ్నాన్ని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ హిరమండలం మండలాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు. ఐ లవ్ యూ హిరమండలం వంటి ఆకర్షణీయమైన నిర్మాణాలు గ్రామీణ ప్రాంతాల అందాన్ని పెంచడమే కాకుండా యువతలో గ్రామంపై గర్వభావాన్ని, అభివృద్ధిపై అవగాహనను పెంచుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు హిరమండలాన్ని ఒక మోడల్ మండలంగా తీర్చిదిద్దే దిశగా దోహదపడతాయని వెల్లడించారు. మండల నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సహకారం, మార్గదర్శకత్వంతో హిరమండలం మండలంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను భవిష్యత్తులో చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్దసీది గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొని పండగ ఆనందాన్ని పంచుకున్నారు. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు వారి స్వగ్రామమైన పెద్దసీది గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని గ్రామస్తులతో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో ముగ్గుల పోటీలు నిర్వహించగా గ్రామంలోని మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీలో ప్రతిభ చూపిన విజేతలకు ఎమ్మెల్యే స్వయంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులతో పాటు నగదు, పోటీలో పాల్గొన్న ప్రతి మహిళలకు చీరలు మరియు డ్రెస్సులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసే పండుగ అన్నారు. మహిళల ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు అవసరమన్నారు. గ్రామీణ కళలు, సాంప్రదాయాలను ప్రోత్సహించడమే నా లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో కూడా గ్రామస్తులందరినీ కలుపుకొని సాంస్కృతిక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మండల ఎన్డీఏ కూటమి నాయకులు, మహిళలు, యువత మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. టెక్కిలి నియోజకవర్గంకి చెందిన 17 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధితో రాష్ట్రంలోని ఎందరో పేదల ప్రాణాలు కాపాడుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలిలో బుధవారం టెక్కిలి నియోజకవర్గంకు చెందిన 17 మంది లబ్ధిదారులకు 14 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తుందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో వైద్య, విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే మానవతా దృక్పథంతో పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో జరిగిన పొంగల్ సంబరాలు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ సంబరాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. తెలుగుదనం ఉట్టిపడేలా పంచకట్టెలో దర్శనమిచ్చిన రామ్మోహన్ నాయుడును చూసి ప్రధాని మోదీతో సహా అందరూ చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో బుధవారం నాడు పండుగ వేడుకలు జరిగాయి. తెలుగు, తమిళ సంప్రదాయాలను మిళితం చేస్తూ, ఆనాటి ఆచార వ్యవహారాలను గుర్తు చేస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా కార్యక్రమం సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరవ్వగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన సహచర మంత్రులు ఎంపీలతో కలిసి వేడుకల్లో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా దక్షిణాది పండుగ సంక్రాంతి వేడుకల్లో భాగస్వామ్యం అయినందుకు ప్రధాని మోదీని రామ్మోహన్ నాయుడు సత్కరించారు. అయితే ఎప్పుడూ కోట్ జాకెట్ డ్రెస్సింగ్ విధానాన్ని అవలంబించే రామ్మోహన్ నాయుడు అందుకు భిన్నంగా తెలుగుదనం ఉట్టిపడేలా పంచకట్టు దోవతి వేసుకుని ఈ యువ కేంద్ర మంత్రి దర్శనమిచ్చారు. వినూత్నంగా కనిపిస్తున్న రామ్మోహన్ నాయుడును మోదీతో సహా అక్కడున్న వారు చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు. సంక్రాంతి సందర్భంగా పైడి భీమవరం గ్రామ పంచాయతీలో జనసేన పార్టీ నాయకులు వడ్డాది శ్రీనివాసరావు చీరలు పంపిణీ చేశారు. పైడి భీమవరం గ్రామ పంచాయతీ నిత్యం మీకోసం సేవా సంఘం వ్యవస్థాపకులు పైడి భీమవరం జనసేన పార్టీ నాయకులు వడ్డాది శ్రీనివాసరావు, శంకర్రావు ఆధ్వర్యంలో సొంత నిధులతో సుమారు 2470 ఇళ్లకు ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సంక్రాంతి సందర్భంగా వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. గ్రామ ప్రజలు ఆనందంతో ఉత్తేజంతో చాలా మంది కుంకుమ బొట్టు పెట్టి ఆశీర్వదించారు. వస్త్రాలను చూసి ఆనందించారు. సుమారుగా వారం రోజుల సమయం పంచాయతీలో ఉన్న కష్టాలు, బాధలు, పరామర్శలతో పాటు ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా రోజు ప్రతి ఇంటికి వెళ్లడం జరిగింది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.